హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఝాన్సీ. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ పేరు ఓట్స్ అండ్ ఎగ్ చిల్లా అండి. చిల్లా అంటే ఏదో కాదండి, ఊతప్పం అనుకోవచ్చు. సో దీనికోసం నేను 30 grams ఆఫ్ రోల్స్ ఓట్స్ తీసుకున్నా. వాటిని 1/4 కప్ ఆఫ్ మిల్క్లో యాడ్ చేసుకున్నాను. ఈ మిల్క్తో పాటు కొంచెం వాటర్ కూడా ఉన్నాయండి వీటిలో. మొత్తం కూడా యాడ్ చేసుకుని ఒక 10 minutes పక్కన పెట్టుకోండి. మినిమం 10 minutes నానాలి ఓట్స్. తర్వాత మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ ఏవైతే ఉంటాయి, క్యారెట్, బీట్రూట్, క్యాబేజ్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి యాడ్ చేసుకోవచ్చు. నేను క్యారెట్, ఒక ఉల్లిపాయ, అలాగే 4-5 పచ్చిమిర్చి యాడ్ చేశానండి. సో వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. చాప్ చేసుకోండి. చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఓట్స్ అనేవి గ్లూటెన్ ఫ్రీ అండి. అలాగే వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండటం వల్ల ఇది మనకి హార్ట్కి చాలా మంచిది, హార్ట్ హెల్త్కి, అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి. అలాగే దీని యొక్క శాటిటీ లెవెల్స్ కూడా చాలా హై అండి. అంటే మనం కొంచెం తిన్నా ఇంకా కడుపు నిండిపోయింది అన్నట్టు అనిపిస్తుంది, అలాగే ఆకలి వేయదు అనమాట. సో చూడండి, ఇప్పుడు మనం తరుక్కున్న వాటన్నింటినీ ఈ ఓట్స్ అండ్ మిల్క్ మిక్చర్లో యాడ్ చేసుకోవాలి. చక్కగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఓట్స్ అంతా కూడా ఈ కూరగాయల ముక్కలు, ఓట్స్ అన్నీ కూడా కంబైన్డ్గా కలిసిపోవాలి. అయితే ఏంటి, ఓట్స్ మనం 30 grams తీసుకున్నామంటే మనకి 117 calories వచ్చి ఉంటుందండి. అలాగే 1 egg అంటే 78 calories అండ్ 10 grams ఆఫ్ క్యారెట్ ముక్కలు ఉంటాయి బహుశా. సో అవి ఒక 40 to 41 calories ఉంటాయి. సో 1/4 కప్ ఆఫ్ మిల్క్ అంటే 37 calories. అంటే మొత్తం కలిపి మొత్తం డిష్ ఇద్దరికి సరిపోతుందండి. ఇది ఒకరైతే తినలేరు. ఇప్పుడు ఎగ్ కూడా యాడ్ చేశానండి. బికాస్ మనం ఈ అట్లా రావాలి, ఒక టెక్స్చర్ రావాలంటే మనం ఎగ్ యాడ్ చేయాలి. అలాగే ప్రోటీన్ సోర్స్ కూడా మనకి ఇదే. సో చక్కగా కలుపుకోవాలండి. ఉప్పు కూడా వేసి మంచిగా కలుపుకోండి. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం మొత్తం ఈ డిష్ అంతా ఒక 4-5 అట్లు వస్తాయి. 4-5 అట్లు ఇద్దరు తింటారు. సో మొత్తం అంతా కలిపి 273 kilocalories ఉంటుందండి. అంటే మనం తీసుకుంది ఓన్లీ 100 to 150 calories మాత్రమే వస్తుంది. ఒకసారి ఆలోచించండి, ఎంత తక్కువ క్యాలరీస్లో బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపాసిబుల్ అండి. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి కొంచెం చిన్న అట్లుగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో నెమ్మదిగా వేయించుకోండి. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ అవసరం లేదు, మామూలుగా హెల్తీ రెసిపీస్ కోసం మాత్రమే అనుకునే వాళ్ళు మాత్రమే చీజ్ని యాడ్ చేసుకోండి. ఇట్స్ గివ్స్ వండర్ఫుల్ టేస్ట్ అండి. యూ విల్ ఎంజాయ్ ఇట్, ఐ విల్ అష్యూర్ యూ. సో చూడండి ఎంత బాగుందో. పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి, వాళ్ళు తప్పకుండా నచ్చుతారు. అండ్ దే విల్ ఆస్క్ అగైన్ అండ్ అగైన్. సో చూడండి ఎంత బాగుందో. లుక్స్ యమ్మీ, రైట్? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ట్రై దిస్ రెసిపీ. Hope you like this video. Please do subscribe, like, share and comment, and see you in the next video. Bye bye.